పవన్ కళ్యాణ్ గారి పేషీకి 2 సార్లు కాల్ చేసి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తాము అని చెప్పని బెదిరించి అసభ్యకరమైనటువంటి మెసేజ్ని పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్కి పంపించారు. పోలీస్ వర్గాలు అతన్ని లబ్బీపేటలో అతన్ని పట్టుకున్నట్లుగా మనకి సమాచారం అందుతూ ఉంది. అతని దగ్గర నుంచి పూర్తి విచారణ చేపడుతున్నారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాజుగారు ఎవరైనా సింహం ముందుకు వెళ్ళి ఫ్లూట్ వాయిస్తారా అండి? వాయిస్తారా? లాస్ట్ డే సింహం ముందుకు వెళ్ళి ఫ్లూట్ వాయిస్తారా? ఏమంటారు వాళ్ళకి? లాస్ట్ డే. అందుకని సింహం ముందుకు వెళ్ళి ఫ్లూట్ వాయించడం అనేటువంటి పనులు చేయకూడదు. ఇలాంటి ఫోన్ కాల్స్ చేయటం, ఇలాంటి బెదిరింపులు చేయటం, ఇలాంటి డ్యాన్సులు వేయటం, ఇలాంటి ఫ్లూట్లు వాయించడం అనేటువంటిది మానుకోవాలి. దాని వెనక ఎవరున్నా, దాని ముందు ఎవరున్నా, దాని కథ రచయిత స్క్రీన్ ప్లేలు ఎవరైనా కానీ అలాంటివి మానుకోవాలి. ఎందుకంటే ఆయన ఒకసారి పంజా వేసి కొట్టాడంటే ఇక నా పంజాకి గిరగిరగిల కొట్టుకోవాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు తాకనివ్వను అన్నారు. ఆ గేట్లోకే వాళ్ళు రానటువంటి పరిస్థితి ఏర్పడిపోయినటువంటిది. ఇంట్లో